ఈ చుండూరు మారణకాండ మీద ఈరోజు ప్రజా కళాకారుల ప్రతిఘటన సలహాలు కార్యక్రమం, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒక 9 సాంస్కృతిక సంఘాలు కలిసి నిర్వహించడం ఇది మన రాష్ట్రంలో ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తూ చుండూరు మారణకాండ పైన విప్లవ కవి కామ్రేడ్ మిత్ర నిన్నగాక మొన్న మా అన్నోదయ రాష్ట్ర కమిటీ కోరగానే చుండూరు దళితుల ధర్మాగ్రహం ర్యాలీని వెంటనే రాసి మా చేతికి అందించడం జరిగింది. ఈరోజు ఇక్కడ మీ ముందు మేము మా అన్నోదయ రాష్ట్ర బృందం ఇక్కడ మేము ప్రదర్శించాం. ఆ పుస్తకము కొన్ని పాటలు కలిపి మా రాష్ట్ర కమిటీ ప్రింట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ పుస్తకాన్ని హైకోర్టు సీనియర్ న్యాయవాది చుండూరు బాధితుల న్యాయ పోరాట కమిటీ చైర్మన్ బుజ్జ తారకం గారు పెద్దలు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతూ, ఆ పుస్తకం పేరు దళితుల ధర్మాగ్రహం. ఇంతకుముందు మేము ఇక్కడ ప్రదర్శించాం. మరి ఈ 9 సాంస్కృతిక సంఘాల ప్రధాన పాత్రలు కూడా వస్తే బాగుంటుంది. ఈ పుస్తకాన్ని సారు ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. దీన్ని అందరూ కూడా మీరు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కొనుక్కుని మీ ఇళ్లలో తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, ఈ నిరసన గణం కార్యక్రమానికి వచ్చి ఈ నిరసన గణాలన్నీ విన్నందుకు, వినిపించినందుకు అందరికీ ముందుగా నేను ఈ చుండూరు బాధితుల న్యాయ పోరాట కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్నంతసేపు ఒక మాటలో చెప్పాలంటే నేను ఏడుస్తూనే ఉన్నాను. ఆటలో, కళారూపాలలో, నృత్య గాన రూపాలలో
ఎంత శక్తి ఉందో మరోసారి ఈ బృందాలను చూపించారు. వారికి కమిటీ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చుండూరు మారణకాండ ఆ రోజు జరిగినటువంటి తీరు, మనుషులను వెంటాడి వేటాడి నరికి తరిమి చంపి గోనె బస్తాల్లో మూటగట్టి మురుగుగాలలో పడేసినటువంటి సంఘటన, ఆ శవాలు 2 రోజులు ఆ నీటిలో తేలుకుంటూ తన పుట్టిన ఊరికి శవాలు తేలే. ఆ శవాలు తేలిన తర్వాత వీళ్ళు శవాలు అయ్యే సంగతి జనానికి తెలిసింది. ఆ రోజున అప్పటి నుంచి పోలీసులు, సాక్షులు ఈ కేసుని నిర్మించారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. ఆ రోజున చుండూరులో 8 మందిని ఏ విధంగా అయితే నరికి చంపారో ఆ చుండూరు కేసుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి నరికి చంపింది. ఆ రోజున చుండూరు బాధితుల్ని రెడ్డి తెలగ దురహంకారంతో చంపితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదే రెడ్డి అగ్రకుల దురహంకారంతో మనందరినీ చంపింది. మృత వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మృతులు కాదు, ప్రతినిత్యం మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. నాకు తగిలినటువంటి గాయాలకి నన్ను దేహాన్ని ముక్కలుగా చేసినందుకు మీరేం చేస్తున్నారు? మేము ప్రతిఘటించినందుకే ముక్కలయ్యాం, మేము ప్రతిఘటించినందుకే శవాలే తేలాం. మరి మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తారని ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రశ్నిస్తున్నారు. సరే, సుప్రీంకోర్టులో అప్పీల్ వేశాం. అదే 10 రోజుల్లో అడ్మిషన్కి వస్తుంది, దానిపైన చేసుకుంటుంది. కానీ మనం సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా వస్తుందని చూడడం ఒక వ్యక్తి, ఈ కేసులో సాక్ష్యాలు ఇచ్చినందుకు ఆ సాక్ష్యాన్ని నమ్మిన ఒక జడ్జి నమ్మితే మరో 2 జడ్జిలు నమ్మటం లేదని అన్నారు. న్యాయ సూత్రాన్ని దేనిని కూడా పరిగణన లెక్కలో తీసుకోలేదు. అంతకుముందు ఈ కేసుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పులను లెక్కలో తీసుకోలేదు. సాధారణంగా కోర్టులు, హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ఉదాహరణగా తీసుకుంటారు, అవి మార్గదర్శకాలుగా తీసుకుంటారు. సాక్ష్యాన్ని నమ్మి శిక్ష వేసిన జడ్జి ఆ సాక్ష్యాన్ని నమ్మడం లేదంటాడు నరసింహారెడ్డి, జడ్జి నరసింహారెడ్డి. ఎందుకు నమ్మడం లేదో చెప్పాలి కారణం. ఎందుకు నమ్మిందో శిక్ష వేసిన జడ్జి చెప్పింది. ఎందుకు నమ్మటం లేదో వాళ్ళు విడిచిపేసినటువంటి జడ్జి చెప్పాలి. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? కారణం లేదు. కారణం ఉన్నది ఒకటి, రెడ్డిలు ముద్దాలు కాబట్టి, ఆ రెడ్లను నేను రెడ్డిని కాబట్టి నేను రెడ్లను విడిచిపెట్టేస్తున్నాను అన్నదానికి. దానికి కారణం ఏంటి? దానికి హేతు ఏంటి? దానికి లా ఏమిటి? దానికి సుప్రీంకోర్టు తీర్పు లేదు. నేను రెడ్డిని, రెడ్డి అహంకారం నాకుంది, నా చేతుల్లో కళ ఉన్నంత వరకు ఈ రెడ్డికి నేను శిక్ష వేస్తానా అని అహంకారంతో విడిచిపెట్టాను. దీనిని మనం ఈవేళ ప్రశ్నించడం మొదలుపెట్టాం. ఈవేళ ఏదైతే ఎంత అద్భుతమైనటువంటి ఆ కళాకారుల ప్రదర్శన జరిగిందో, ఎంత ఉత్సాహంగా, ఎంత ఉద్రేకంగా, మళ్ళీ మరొకసారి ఒక పాత శక్తి, మర్చిపోయినటువంటి శక్తి
మనం అందరం విడిచిపెట్టేసి చీలిపోయినటువంటి శక్తి, కలైపోయినటువంటి మనుషులు, సంఘాలు అన్నీ ఒక చోట ఇక్కడికి వచ్చి విడిపోయినటువంటి గొంతులన్నీ కలిపి ఒక అద్భుతమైనటువంటి ఏక కంఠాన్ని వినిపించారని నాకు అనిపిస్తుంది. దీనిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. నీ ఇష్టం వచ్చినటువంటి జడ్జిమెంట్ తీర్పిచ్చే హక్కు నీకు లేదు. ఇది రాజుల మహారాజుల కాలం కాదు, ఇది ప్రజాస్వామ్య యుగం. ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం ప్రకారంగా చట్టాలు ఉన్నాయి, దాని ప్రకారంగా నీ తీర్పు చెప్పాలి. నీ ఇష్టం వచ్చినటువంటి తీర్పులు ఇవ్వడానికి వీల్లేదు. అది రాజుల కాలం. ఊరు తీసేమంటే తీశాడు, విడిచిపెట్టంటే విడిచిపెట్టడం అనేటువంటి రాజులకు చెల్లింది, నీకు కాదు. నువ్వు రాజ్యాంగ ప్రకారంగా ఉద్యోగంలోకి వచ్చావు, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని ప్రమాణం చేశావు, రాజ్యాంగబద్ధంగా జీతం తీసుకున్నావు, రాజ్యాంగబద్ధంగా న్యాయ పరిపాలన చేస్తానని వాగ్దానం చేశావు. ఆ రాజ్యాంగ ప్రకారంగా జరుగుతుండగా నీ ఇష్టాన్ని తీర్పులు ఇస్తే ఊరుకునే ఉద్యోగం కాదు. నేను నిలబెడతా. జడ్జి అయితే సుప్రీంకోర్టు జడ్జి అయితే ధర్మం ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా ఎవరైతే నడవరో, ఏ జడ్జి అయితే తీర్పు నడవో, ఆ జడ్జి తీర్పులని ఎండగట్టి ఆ జడ్జిని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇదిగో తప్పుడు తీర్పులు ఇస్తున్నాడు, రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులు ఇస్తున్నారు, కులపక్షపాతంతో తీర్పులు ఇస్తున్నారు, వాళ్ళకి మీరు ఏ శిక్ష వేస్తారు వెళ్ళండి, ప్రజల ముందు పెడతాము. దానికే ఉద్యమం. నేటి నుంచి ఉద్యమం ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి. న్యాయ వ్యవస్థ జడ్జీలకే కాదు, న్యాయ వ్యవస్థ డబ్బుని వాళ్ళది కాదు, న్యాయ వ్యవస్థ లంచాలు ఇచ్చేవాళ్ళది కాదు, న్యాయ వ్యవస్థ అగ్రకులాలది కాదు. న్యాయ వ్యవస్థ ప్రజలది. న్యాయ వ్యవస్థ ప్రజలకు అందాలి. ఈ న్యాయ వ్యవస్థ ప్రజలకు అందజేయడం కోసం మీరు నిలబెట్టండి, దోషులను ప్రజల ముందు నిలబెట్టండి. వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఒక జడ్జి చెప్పినటువంటి సాక్ష్యాన్ని నువ్వు ఎందుకు నమ్మవో చెప్పు. ముక్కలైపోయి మురుక్కలలో తేలుకుంటూ వచ్చి శవాలై ముక్కలైపోయి వాళ్ళు వచ్చి డాక్టర్కి సాక్ష్యం చెప్తారు. ఎందుకు నమ్మవు? నువ్వు నమ్మకపోవడానికి కారణాలు లేవు. నీకు శక్తి ఉందని, పవర్ ఉందని, అధికారం ఉందని కాదు. రాజ్యాంగానికి, న్యాయ సూత్రాలకి నువ్వు జవాబుదారీ ఇచ్చా. అందుకని మొట్టమొదటిసారిగా ఈ చుండూరు న్యాయ పోరాట కమిటీ సుప్రీంకోర్టుకి అప్పీలు కొడుతుంది. అది ఒక పక్క. కానీ ప్రజలకు న్యాయబద్ధంగా నడుచుకోవాలి. ఈ న్యాయ వ్యవస్థ తనిచ్చే ప్రతి తీర్పుకి ఆన్సరబుల్గా జవాబుదారితనం చూపించాలి. జవాబుదారితనం ఉండాలని, న్యాయ వ్యవస్థకు జవాబుదారి చూపాలని ఒక కొత్త నినాదాన్ని, ఒక కొత్త సిద్ధాంతాన్ని, ఒక కొత్త ప్రయోగాన్ని, ఒక కొత్త ప్రణాళికను ఈరోజు చుండూరు బాధ్యతల కమిటీ ఆంధ్రదేశానికి, యావత్ భారతదేశానికి వినిపిస్తుంది. మొట్టమొదటిసారిగా కోర్ట్స్ ఆర్ ఆల్సో ఆన్సరబుల్ టు ది పీపుల్ అనేటువంటిది చూపించాలి. అందుకోసమే ఈ సమావేశాలు, ఈ పాటలు, ఈ నాటకాలు ఇవన్నీ. రేపు 14వ తారీఖున, జూలై 14వ తారీఖున ఈ కోర్ట్ ఆన్సరబుల్, నువ్వు సమాధానం చెప్పాలి ప్రజలకి. తప్పించుకోవడానికి వీల్లేదు. నీ అగ్రకుల దుర్హత్కారాన్ని చూపించి వారికి విడిచిపెట్టేస్తే తప్పించుకోలేవు. నువ్వు ప్రజల ముందు నువ్వు జవాబు చెప్పాలి అని న్యాయ వ్యవస్థ ప్రజలకు జవాబుదారితనం చూపాలని ఒక నినాదంతో ఆగస్టు 14న ప్రతి న్యాయస్థానాల ముందు, డిస్ట్రిక్ట్ జడ్జి ముందు, జూలై 14న జిల్లా కోర్టుల ముందు, హైకోర్టు ముందు, అన్ని జిల్లా కోర్టుల ముందు జిల్లా జడ్జీలకి ఈ మాట చెప్తామని విరుద్ధపత్రాలు ఇవ్వడం కాదు. ఓ జడ్జీలు, ఓ న్యాయమూర్తులు, మీరు న్యాయ వ్యవస్థకి మీ ఇష్టం వచ్చినట్టు తీర్పు చెప్పడానికి వీలేదు. ప్రజలకు మీరు జవాబుదారీతనం చూపించాలి అని నినాదంతో 14 జూలైన మనం ఒక నినాదం చెప్తున్నాం. దాని తర్వాత ఇంకా వేరే కార్యక్రమాలు తీసుకుని ఈ న్యాయ వ్యవస్థ సమాధానం చెప్పాలి. జడ్జీలకు అధికారం ఏమీ లేదు. అతను కూడా ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటున్న ఉద్యోగి.
అతనికి ఏమీ ప్రత్యేకమైన అధికారాలు లేవు. ఏ అధికారాలు ఉన్నా రాజ్యాంగం లోబడే ఉంటాయి. ఆ రాజ్యాంగం ప్రజలిచ్చింది. కాబట్టి నువ్వు ఈ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని నినాదాన్ని దేశమంతటా వినిపించడానికి ఏ కార్యక్రమాలు తీసుకోవాలో తీసుకుంటాము. దానికి మీరందరూ కూడా సహకరిస్తారని నేను కోరుతున్నాను. ఒక మాట ఈ కళాకారుల గురించి చెప్పాలని అనిపిస్తుంది. 2 నిమిషాలే మాట్లాడతాను కానీ రామారావు క్షమించాలి. ఎంత అద్భుతంగా వాళ్ళు పాడారో, ఎంత ఉద్వేగభరితంగా వాడు ఆడారో. ఆ పాట, ఆ మాట, ఆ ఆట మొత్తం ఆంధ్రదేశం అంతా తీసుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని గ్రామాల్లో సాధ్యం కాకపోతే అన్ని పట్టణాల్లో కూడా ఇన్ని టీములు ఉన్నాయి. ఒక్కొక్క టీము పంచుకొని, ఒక ఏరియాని పంచుకొని కొన్ని టీమ్స్ కలిసి మొత్తం యావత్ ఆంధ్రదేశం, తెలంగాణ ఈ రెండింటిలోనూ కూడా ఈ వాయిస్ మనం ఏదైతే విన్నామో ఈ నిరసన గళాన్ని ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వినిపించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆనాడే మనం నిజంగా చుండూరు బాధితులకి, చుండూరు మృతవీరులకు మనం ఏదైనా నివాళులు అర్పించింది. మీ బాధ, మీ చావు వృధా కాదు, ప్రపంచానికి తెచ్చున్నాం. ఎంత దుర్మార్గంగా మిమ్మల్ని చంపారో, ఎంత హీనంగా క్రూరంగా మిమ్మల్ని నరికి చంపారో అనే విషయాన్ని మనం ప్రపంచానికి తెలియజేస్తాం. అందుకని ఈ కళాకారులు కూడా నేను అభినందిస్తున్నాను. ఈ భాగంగా కళాకారులు సహకరించి మీ కార్యక్రమాల్ని మీరే ఏర్పాటు చేసుకోండి. ఈ కార్యక్రమం నిరసన కాలం కమిటీ చెప్పింది కాదు, కళాకారులు కొంతమంది కలిసి మేము నిరసన గళాన్ని వినిపిస్తామని చెప్పారు. వినిపించండి. ఎంత అద్భుతంగా ఈ నిరసన గళాన్ని మీరు తీసుకెళ్తారో, వినిపిస్తారో అది మీ చేతుల్లోకి పెట్టేస్తారండి. నిరసన గళాన్ని వినిపించి నిరసన తెలియజేసి న్యాయ వ్యవస్థకు ఒక కొత్త దారి చూపించిన వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా ఈ దళిత జన ధర్మాగ్రహం అనే ఒక చిన్న పుస్తకాన్ని మిత్ర జ్యోతి వాళ్ళిద్దరూ తయారు చేశారు. నిన్ననే అది పూర్తయింది. మరి 2 రోజులు బహుశా రిహార్సల్ చేస్తారని నాకు తెలియదు. కానీ చాలా శక్తివంతంగా దీన్ని సమర్పించారు. ఇది ఊరిక నేను చదవడానికి నాకు ఇచ్చినప్పుడు నేను చూశాను. మామూలుగా నాకు అనిపించింది. కానీ దాన్ని నృత్య రూపంలో, గేయ రూపంలో, పాట రూపంలో ఉన్నప్పుడు అద్భుతంగా వచ్చింది. పాటకంత శక్తి ఉంది, పాటకంత పవర్ ఉంది. అంత పవర్ఫుల్ పాటల్ని, ఆటల్ని, మాటల్ని చూపించగలిగినటువంటి సంఘాలు అనేక ఉన్నాయి ఈ కమిటీలో. వారి శక్తిని, వారి కెపాసిటీస్ని, వారి క్యాలిబర్ని అన్నీ కూడా ప్రజలు, తగాపడ్డ దళిత ప్రజలు, పేద ప్రజలకు వినిపించడంలో సహకరిస్తారని మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని నన్ను ఆవిష్కరించమని చెప్పింది విమల. కానీ తన పాటతోటే మొదట ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది. మరొకసారి ఈ పుస్తకాన్ని ఇంత తక్కువ సమయం, అవసరమైనటువంటి సమయంలో తీసుకొచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. 14 జూలై కోర్టుల ముందు మన నిరసన ప్రదర్శన తెలియజేయాలి. కోర్టుల ముందు నిరసన తెలియజేయవచ్చా అని ఒక సందేహం మీకు రావచ్చు. కోర్టుల ముందు కాదు, రాష్ట్రపతి భవన్ ముందు కూడా మన నిరసనని తెలియజేసే హక్కు మనకుంది. మన ప్రజలు ఈ రాజ్యాంగం మనం ఇచ్చుకున్నాం. ఈ రాజ్యాంగం మన కోసం తయారు చేసుకున్నాం. కోర్టులు మన కోసం, ధనవంతుల కోసం, రెడ్ల కోసం, రావుల కోసం కాదు, కోర్టులు ప్రజలకి. ఆ సంగతిని మనం తెలియజేయాలి. అందుకని మరొకసారి మీరందరికీ కూడా నేను ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు
ఇటువంటి పుస్తకాలు, ఇటువంటి పాటలు, ఇటువంటి గేయాలు, సంగీత రూపకాలు ఎన్నో ఎన్నో రావాలని. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఆ పాటలు ఎప్పుడో నేను విన్నప్పుడు చాలా పాత పాటలు కొన్ని ఉన్నాయి, అందులో కొత్త పాటలు ఉన్నాయి. అంత పాత పాట నేను చాలాసార్లు విన్నా, చాలా సభల్లో విన్నా పాటలే. అయినప్పటికీ కూడా పాట విన్నప్పుడు ఒళ్ళు గొగ్గులు పడ్డం కాకుండా బాధతో కన్నీళ్ళు కూడా ఉడికాయి. ఆ పాటకు అంత శక్తివంతం, అంత శక్తివంతమైన పాట మీ అందరి దగ్గర ఉన్నది కాబట్టి దానిని చుండూరు బాధ్యతల కోసం పవర్ఫుల్గా ఉపయోగించండి అని ఒకసారి కోరుతూ నేను ఈ పుస్తకాన్ని మరొకసారి మీ అందరికీ కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. చివరిగా సతీష్ చంద్ర సార్, మిత్రులారా తొందరగా అయిపోయి కూర్చోండి. సతీష్ చంద్ర సార్ మాట్లాడతారు. పెద్దలు తారకం గారికి, అట్లాగే నిర్వాహకులు రామారావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి విమలక్క అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించమని కోరుతున్నా. ఇక్కడ ఉపన్యాసం కాకుండా ఈ సమావేశంలో ఈ కళారూపాలతో ఇన్ని దశాబ్దాల ఆగ్రహాన్ని ఒక్కసారిగా వ్యక్తం చేసినటువంటి ఈ ఈవెంట్లో కనీసం చిట్ట చివరి వందన సమర్పణకైనా వెళ్ళి హాజరవుదామనేటువంటి కోరికతో మాత్రం వచ్చాను. చేత ఇంతసేపు మీరు ఓపికగా విన్నారు కాబట్టి కేవలం ఒక్క 5 నిమిషాల్లో మాత్రమే నేను ముగించి వెళ్తాను. నేను ఇందులో ఇది ఒక రకమైనటువంటి ధర్మపీఠం అనుకుంటే నేను కూడా ఒక సాక్షిగా ఇక్కడ నిలబడుతున్నాను. చుండూరు ఘటన జరిగినప్పుడు ఒక సాక్షి నా కళ్ళ ముందే మాయమైనటువంటి దృశ్యాన్ని నేను చూసినవాడిని. జర్నలిస్టుగా రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు జరిగిన మొత్తం ఎలా తరిమి కొట్టి చంపి గోనె సంచుల్లో పెట్టారో తన సొంత కళ్ళతో చూసిన సాక్షి అనిల్ కుమార్. నేను వెళ్ళి చూసినప్పుడు బహుశా నేను మా ఫోటోగ్రాఫర్ మేము తీసిందే అతన్ని చిట్ట చివరి ఫోటోగ్రాఫ్ అయ్యి ఉండొచ్చు. అదంతా పత్రికలో కథనాలో వేశాము. కానీ 3 రోజులకే చాలా దగ్గర నుంచి పోలీసులు అతన్ని కాల్చి చంపారు. అప్పటి నుంచి సాక్షుల్ని చంపడం మొదలుపెట్టిన తర్వాత పెద్దలు తారకం గారు లాంటి వారు ఎంతగా వాదించినా దాన్ని ఎంతగా ముందుకు తీసుకుపోయినా ఫలితం మనకు తెలుస్తూనే ఉంటుంది. ఇవాళ న్యాయం వ్యవస్థలో న్యాయం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. జడ్జీల ఎంపికలో నేను 4 పేర్లను సూచిస్తే ఒక పేరును నాకు సంబంధం లేకుండా తీసివేశారు, నా సమ్మతి నా నాలెడ్జి లేకుండా చేశారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇవాళ న్యాయం లేదని అరవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం అధికారం ఎవరి చేతుల్లో ఉంటే నియామకాలతో సహా న్యాయం వాటవైపు వెళ్ళిపోతుంది. నిజంగానే మనకు చాలా కోరికలు కనిపిస్తుంటాయి. అసలు చీఫ్ జస్టిస్గా ఒక దళితుడు ఉంటే చాలా న్యాయం జరుగుతుంది మనం అనుకుంటాం. కానీ ఆయన ఒక దళితుడు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడే కేరళంజీ ఇన్సిడెంట్ జరిగి లోకానికి తెలియడానికి 4 రోజులు పట్టింది. కాబట్టి మనం న్యాయ పోరాటం చేశామని అనిపించుకోవడం కోసం చేయాలి తప్పితే దానివల్ల న్యాయం వస్తుందనేటువంటి భ్రమ నాకైతే లేదు. కాబట్టి ఇక్కడ దాడికి సంబంధించి ఒకే ఒక అంశం చెప్తున్నా. కారంచేడు ఘటన దగ్గర నుంచి వారు పార్టిసిపేట్ చేసి ఉన్నారు. చుండూరు ఘటన
ఈ రెండూ కూడా రెండు వాస్తవాల్ని చెబుతున్నాయి. ఒకటి, ఎవరిని చంపుతున్నారు అంటే ఇందులో ఒక చైతన్యం ఉంది, ఒక విషాదం ఉంది. దళితుల్ని ఘోరంగా పశువుల కన్నా హీనంగా తరిమి చంపడం అనేది విషాదం. కానీ ఎవరిని చంపుతున్నారు? శిరస్సు వంచిన వాడిని ఎవరు చంపలేరు. శిరస్సు వంచితే దండలు వేస్తారు, ఎత్తిన శిరస్సునే ఖండిస్తారు. అక్కడ శిరస్సు ఎత్తారు. అక్కడ శిరస్సు ఎత్తినటువంటి దళితులు నరకబడ్డటువంటి వాళ్ళు 25 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. కానీ ఎత్తిన శిరస్సులు లక్షల్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. 2 దశాబ్దాలు గడిచిపోయాయి. ఒక దళిత చైతన్యం వచ్చిన చోటనే మీకు దాడులు జరుగుతాయి. వారు చెప్పే ఉంటారు, చాలామంది అడుగుతుంటారు, తెలంగాణలో దళితుల మీద ఈ స్థాయిలో దాడులు జరిగాయా, రాయలసీమలో కూడా ఈ స్థాయిలో జరిగాయా, కోస్తా జిల్లాలో ఎందుకు జరుగుతున్నాయి అంటే 4-5 తరాల విద్యావంతులు కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత ఇక కొద్ది క్షణమే అక్కడ ఉండేటువంటి దళితులు పొలిటికల్ క్లాస్గా మారడానికి సిద్ధంగా ఉన్న తర్వాత కమ్మ, రెడ్డి, కాపు వాళ్ళ ఈక్వల్గా చైతన్యం వచ్చిన తర్వాత, విద్యావంతులైనటువంటి వాళ్ళు వాళ్ళని మించిపోయిన తర్వాత, వీళ్ళందరికీ బోధకులుగా మారిన తర్వాత, వీళ్ళందరికీ పాఠాలు చెప్పేవాళ్ళుగా మారిన తర్వాత, క్వశ్చన్ చేసేవాళ్ళుగా మారిన తర్వాత వారిని మాత్రమే కోపం వచ్చి చంపుతున్నారు. కాబట్టి ఈ హత్యల వెనక ఒక చైతన్యం ఉందని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజును చంపితే నన్ను చంపారు అని నాకు న్యాయం చేయండి అని రాజు అంటాడా? అన్నాడు. కానీ మనం చేస్తున్న పనిది. మీరు రాజ్యాన్ని తీసుకోవలసిన వాడు, మిమ్మల్ని చంపాల్సిన స్థితి అక్కడ వచ్చిందంటే దాని అర్థం మీరు రాజ్యానికి ఓటాకి రాబోతున్నటువంటి వాళ్ళు. కాబట్టి ధర్మాన్ని అడుక్కోకూడదు. మనం ధర్మం చెప్పగలగాలి, మనం న్యాయం చెప్పగలగాలి. ఈవేళ కేంద్రంలో ఏర్పడినటువంటి శక్తులు జస్ట్ ఒక లా మినిస్టర్ ఇలా ఫోన్ చేసి ఇట్ ఇస్ ది ప్రెరగేటివ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అంటే టు కీప్ దట్ నేమ్ అసైడ్ అని చెప్పగలిగేంత దమ్ము, ధైర్యం ఒక మామూలు నిన్నటి వరకు ఉండేటువంటి మామూలు న్యాయవాదికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసినటువంటి ప్రతిపాదన పక్కన పెట్టేంత ధైర్యం ఎలా వచ్చింది? రాజ్యం వల్ల వచ్చింది. కాబట్టి ఏ రాజ్యం తెచ్చుకుంటావు? శ్రామిక రాజ్యం తెస్తావా అనే తర్వాత విషయం, కార్మిక రాజ్యం తెస్తావా తర్వాత విషయం. అసలు కార్మికులతో సంఘటితం కాకుండా ఉండే పరిస్థితి ఉన్నప్పుడు కార్మికులంతా సంఘటితం కాగలిగేటువంటి రాజ్యాన్ని ముందు తెచ్చుకో. కాబట్టి ఆ రాజ్యం కోసం చేసినటువంటి యుద్ధంలో పార్టిసిపేట్ కావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి దృశ్యం మనకు చెబుతా ఉంది. అంచేత ఎన్నో సందర్భాల్లో అక్కడి నుంచి పుట్టిన రిపబ్లికన్ పార్టీ యొక్క ఆవిర్భావం నుంచి, అంతకుముందు ఆదియాత్ర ఉద్యమం నుంచి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి దళిత చైతన్యానికి ఒక సజీవ సాక్షిగా ఆయన ఉన్నారు. కాబట్టి అక్కడ కొంచెంలో ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ దగ్గరకు వచ్చి చేతికి వచ్చే దగ్గర ఇంకా పుచ్చుకుంటారనే దెబ్బడ అనే చోట చంపడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ చుండూరు అనేటువంటిది మనకి చుండూరు కానీ, కారంచేడు కానీ, లేకపోతే నిన్న జరిగినటువంటి మన ఇక్కడ మన విశాఖపట్నం లక్ష్మీపేట కానీ, సో ఎక్కడ జరిగినా మనకి ఏం చేస్తుందంటే అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు కూడా సమైక్యంగా రాష్ట్రం సమైక్యంగా ఉంది, సమైక్యంగా ఉంటే అక్కడ గొప్పగా జరుగుతుంది అనేటువంటి భావించిన వాళ్ళంతా కూడా ఈ దాడులన్నీ కూడా సమైక్యంగా ఉన్నటువంటి రాష్ట్రంలో మాత్రమే జరిగాయి అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సమైక్యం ఎవరి కోసం ఉన్నది? అక్కడ సమైక్యం ఎవరి కోసం, ఎవరి దగ్గర మధ్య సమైక్యం ఉందంటే దోపిడీ వర్గాల మధ్య, దోపిడీ కులాల మధ్య ఉన్నటువంటి సమైక్యం. నేను నిజంగానే జలియన్ వాలాబాగ్ ఎంతమంది వీరులను మార్చిందో నాకు తెలియదు కానీ, ఎంతమంది రచయితలు మార్చిందో, ఎంతమంది కళాకారులు మార్చిందో తెలియదు కానీ, ఒక కారంచేడు, ఒక చుండూరు ఇక్కడ ఉన్నటువంటి కళాకారుని, నాలాంటి రచయితలు కూడా మార్చి దృక్పథాన్ని మార్చింది. కాబట్టి అంతవరకు కూడా దళిత క్వశ్చన్ అంటే ఏమిటి అర్థం అయ్యేది కాదు. అసలు కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వర్గ చైతన్యంలో మేము ఉన్నాం కదా, కులం మధ్యలో కులం ఎక్కడి నుంచి వచ్చింది, జెండర్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించినట్టు అడిగారు. చుండూరు నిజం చెప్పింది.
తల ఎత్తిన వాడిని చంపుతానని చెప్పింది. ఆత్మగౌరవం కోసం మనుషులు పోరాడి చచ్చిపోతారని చెప్పింది. కాబట్టి ఇట్ హ్యాస్ గివెన్ ఎ న్యూ లుక్. నాకు ఇప్పటికీ ఈ ఉపన్యాసాన్ని కాదు, పెద్ద ఉపన్యాసం కాదు, దీనికి సంబంధించినటువంటి అంశం అంటే ఇప్పటికీ హైకోర్టులో జరిగిన అన్యాయం సుప్రీంకోర్టులో ఒకవేళ పొరపాటున నిజంగా రిడ్రెస్ అయితే న్యాయం జరిగితే గొప్ప విషయమే, కానీ చుండూరు కేసులో న్యాయం జరిగిన తర్వాత మిగిలిన అన్నిటి కేసులో ఉన్నది కాదు. సో దళిత్స్ ఇన్ ద్రవిడియన్ ల్యాండ్ అని హిందూ ఒక రీడర్స్ రీడర్ ఒక పెద్ద పుస్తకం రాశాడు. రాస్తే అక్కడ ఉండేటువంటి తమిళనాడులో ఉండేటువంటి మొత్తం అన్ని దాడులు, దళితుల మీద జరిగిన దాడులు అంటే ప్రతి చిన్నదానికి దాడి, చిన్నదాన్ని నేను చాలా జాగ్రత్తగా చూశాను. అప్పర్ కాస్ట్ వాడు ఏది చేస్తే మనం చేస్తానంటే ఆడికి గర్వం ఎక్కడ భంగపడుతుందో అక్కడ దాడి జరుగుతుంది. గర్వం భంగపడే ప్రతి చోట దాడి జరుగుతుంది, ఎదిగిన చోట దాడి జరుగుతుంది అన్నమాట. కాబట్టి దాడి అనేది ఎదుగుదలకు చిహ్నంగా నేను భావిస్తున్నాను. కాబట్టి బిఫోర్ ఐ కంక్లూడ్, ఆ సందర్భంగా నేను బయటకు వచ్చి చూసినప్పుడు అక్కడ ఉన్నదంతా కూడా చర్చిల వాతావరణంలో ఉన్నారు, కన్వర్ట్స్ అయినటువంటి దళిత్స్ ఉన్నారు. వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళ పొలాల్లో తరిమి కొడుతుంటే నిజంగానే జీసస్ క్రైస్ట్ని సిలువ వేసినటువంటి దృశ్యం నాకు కనిపించింది. ఆ సందర్భంగా నాకు అనిపించింది అనమాట, అక్కడ అంటే మిగులు భూమి మీద కాలు మోపడం నేరం, కాళ్ళకి మెకులు కొట్టారు. పని చూపమని యాచించడం నేరం, అరచేతుల్లో చిల్లులు పొడిచారు. అన్నిటికన్నా దళితుడికి అంటే శిశువుకి తలలో మెదడుండడం నేరం, మళ్ళీ రాజ్యాంగం రాయకుండా ముళ్ళ కిరీటం పెట్టారు. అదే కాకుండా శిశువుకి అంటే దళితుడికి ముఖ వచ్చస్సు ఉండడం నేరం, ఏ తల్లి ముద్దాడకుండా ఖండించి ఉంపారు. అన్నిటికన్నా దళితుడికి గుండె కాయ ఉండడం నేరం, బానిసనాకుడికి ప్రేమెందుకని పరిశీలతో పొడిచారు అని ఆ వాక్యాలతో. కాబట్టి తండ్రి జీసస్ ఏమంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమంటారు. కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగుదురు, నేను తిరిగి లేచి వరకు వీరిని సజీవముగా ఉంచను, వీరిని సజీవముగా ఉంచను. సో ఈ రాజ్యం వస్తుంది, ఎవడు అడ్డుకోలేడు. తప్పనిసరిగా పొలిటికల్ క్లాస్ హ్యాస్ ఎమర్జ్డ్. 2 రాష్ట్రాలుగా విభజన జరిగినందుకంటే మొత్తం సగం న్యాయం జరిగింది. సో కాబట్టి దీనికి రాజకీయ పరిష్కారమే న్యాయ పరిష్కారంగా రాబోయేటువంటి రోజుల్లో మనం చూస్తామనేటువంటి ఆశతో ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం. క్షమించాలి, నేను ఇందాక ఈ కార్యక్రమాన్ని రూపొందించి నేను నిర్వహించిన ముఖ్యుడు రామారావుకి నేను ధన్యవాదాలు చెప్పకుండా మర్చిపోతాను. రామారావుకి ఆయనకు సహకరించినటువంటి విషయాలన్నీ నేను